కేవలం విశాఖలో మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ అలాగే దేశవ్యాప్తంగా జగన్ ప్యాలెస్గా పేరొందిన ఏపీ టూరిజం ప్రాంతంలో మనం ఉన్నాం. ఇది ఒక రకంగా ఋషికొండ ఏపీ టూరిజంకి సంబంధించిన ప్రదేశం. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇది ఏదైతే జగన్ ప్యాలెస్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం కోసం ఏర్పాటు చేసిన భవనంగా ప్రాచుర్యం పొందిన ఈ భవనాలని మనం చూడవచ్చు. ఇది ఋషికొండలో ఏపీ టూరిజానికి సంబంధించిన దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో 9.8 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏపీ టూరిజం భవనాల నిర్మాణానికి సంబంధించి అనుమతులు తీసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించి కొందరు పర్యావరణవేత్తలు ఇతరులు ఫిర్యాదులు చేయడంతో గ్రీన్ ట్రిబ్యునల్ దీనిపై విచారణ చేపట్టింది. ఆ విచారణలో అనుమతికి మించిన స్థలంలో ఈ నిర్మాణాలు చేపట్టారు. అట్లాగే పర్యావరణానికి కొంత భంగం కలిగించినట్టు తొలి దశలో ఏపీకి సంబంధించిన పర్యావరణవేత్తల ఫిర్యాదు మేరకు గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. ఇవన్నీ మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది జగన్ ప్యాలెస్గా చెప్పుకునే ఈ ప్రాంతంలో దాదాపుగా 60 ఎకరాల విస్తీర్ణంలో 9.8 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 7 ప్రాకారాలను నిర్మించారు. ఈ 7 ప్రాకారాల్లో ఏపీ టూరిజం తొలి దశలో అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఏపీ టూరిజానికి సంబంధించిన కార్యకలాపాలు కొనసాగించడానికి నిర్మిస్తున్నట్టు తొలి దశలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత అధికారం యథావిధిగా కొనసాగినట్లయితే సీఎంగా జగన్మోహన్ రెడ్డి తిరిగి ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తారన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు కొన్ని రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇవన్నీ కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ అందిస్తుంది. తాజాగా చూసుకుంటే ఏపీ సబ్ క్యాబినెట్ ఏదైతే జగన్ ప్యాలెస్గా పేరొందిన ఏపీ టూరిజంకి సంబంధించిన ఈ భవనాల్ని పర్యావరణానికి సంబంధించిన హితంగా కొనసాగిస్తూ పర్యాటక రంగానికి సంబంధించి దీన్ని ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. ఆ రకంగా ఇక్కడ ఏదైతే రాజా ప్రకారంగా ఉన్న ఈ ప్రాంతంలో హోటల్ రంగానికి లీజుకి కానీ ఇతర అంశాలు కానీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ క్రమంలో కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో మరొకసారి జగన్ ప్యాలెస్గా పేరొందిన ఈ ప్రాంతం మరొకసారి అందరి నోట్లో కూడా చర్చగా కొనసాగుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. విశాఖలోని ఋషికొండ వద్ద నిర్మించిన జగన్ ప్యాలెస్గా పేరొందిన ఈ ప్రాంతంలో ఈ భవనాల్లో ఏముంది అనే అంశాన్ని మనం పరిశీలిస్తే మొత్తం 9.8 ఎకరాల్లో దీని నిర్మాణం చేపట్టారు. మొత్తం 7 బ్లాకులు నిర్మించారు. ఈ 7 బ్లాకులు కూడా ఒక అత్యంత విలాసమైన రాజదర్పణం ఉట్టుపడే రీతిన ఇక్కడ నిర్మాణాలకు పేరు పెట్టడం జరిగింది. గజపతి, చోళులు అలాగే ఇతర పేర్లు అంటే గతంలో ఏపీతో పాటు ఇతర ప్రాంతాలని పరిపాలించిన రాజుల పేర్లతో ఈ బ్లాకులకు పెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఒరిస్సా, ఆంధ్ర పాలించిన గజపతులు అలాగే చాళుక్యులు, చోళులు ఇట్లా రకరకాల పేర్లతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ భవనాలు కూడా అత్యంత ఎత్తులో ఉండడం అలాగే దీనికి సంబంధించిన మార్బుల్స్ కూడా ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి తెచ్చారో ప్రపంచవ్యాప్తంగా అత్యంత పేరొందిన వియత్నాం మార్బుల్ కూడా ఇక్కడ వాడినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఈ జగన్ ప్యాలెస్గా పేరొందిన ఈ భవనాలు మొత్తం 7 భవనాలు కూడా అత్యంత విలాసవంతంగా ఉండడమే కాకుండా ఒక రకంగా సముద్రానికి అభిముఖంగా ఉండడంతో కొంత అదనపు ఆకర్షణగా ఉండే పరిస్థితి. నిజంగా టూరిజానికి పరంగా దీన్ని అభివృద్ధి చేసినట్లయితే ఎక్కువ ఆదాయం రావడమే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ అవసరాలకి నిర్మాణం చేపట్టినప్పుడు కూడా తాజాగా ఏపీ సబ్ కమిటీ మాత్రం కేబినెట్ సబ్ కమిటీ మాత్రం దీన్ని పర్యాటక రంగంగా హోటల్ రంగానికి ఇచ్చినట్లయితే లాభాలు వస్తాయని నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా ఈ జగన్ ప్యాలెస్గా పేరొందిన ఈ ప్రాంతంపై ప్రజలందరూ మరొకసారి దృష్టి పెట్టిన వాతావరణం మనకు కనిపిస్తుంది. ఋషికొండలో జగన్ ప్యాలెస్గా పేరొందిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. దీన్ని హోటల్ రంగానికి ఇచ్చినట్లయితే టూరిజం శాఖకు ఆదాయంతో పాటు ఏపీ ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని నిర్ణయించారు. ఇప్పుడు మీరు చూడొస్తున్న ఈ ప్రాంతంలో దాదాపు 9.8 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాలు నిర్మించారు. మొత్తం 7 ప్రాకారాలు ఉన్నాయి. 7 భవనాలు కూడా అత్యంత ఎత్తుగా ఉండడమే కాకుండా విలాసవంతమైన రీతిన నిర్మాణం చేశారు. ఇందులో చూసుకుంటే పూర్తి స్థాయిలో ఏదైతే పైకప్పులు, ఇతర రూఫింగ్, అద్దాలు, ఇతర అంశాలు కూడా అత్యంత ఖరీదుగా నిర్మించినట్టు కూడా అధికారులు నియమించిన కమిటీ కూడా నిర్ధారించింది. ఈ దశలో హోటల్ రంగానికి ఇచ్చినట్లయితే మరింత లాభం వస్తుందన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికే రాజకీయ పక్షాలు విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యాన ఈ భవనాలకు అత్యంత ప్రాచుర్యం వచ్చిన పరిస్థితి. దీంతో చాలామంది పర్యాటకులు కావచ్చు, ఇతర వర్గాలు ఈ ప్రాంతంలో హోటల్ రంగానికి ఇచ్చినట్లయితే ఆతిథ్యం స్వీకరించడానికి అట్లాగే జగన్ ప్యాలెస్గా పేరుందిన నేపథ్యాన ఆతిథ్యం తీసుకునే క్రమంలో కూడా కొంత క్రేజీగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ దశలో ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ పయ్యావుల కేశవులు ఆధ్వర్యంలో ఈరోజు తీసుకున్న హోటల్ రంగంలో దీన్ని కొనసాగించాలన్న నిర్ణయం పట్ల మాత్రం కొంత సానుకూలత ప్రజల్లో వ్యక్తం అవుతుంది. హోటల్ రంగానికి ఇచ్చినట్లయితే విలాసవంతమైన ప్రాంతం కావడం అలాగే ఇక్కడ విలాసవంతంగా
నిర్మాణాలు కూడా జరగడంతో కొంత టూరిజంకి ఆదాయం రావడమే కాకుండా విశాఖ నగరానికి ఆర్థికంగా మరింత పురోభివృద్ధి, అలాగే ఈ ప్రాంత వాసులకు కొంత ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 500 కోట్ల వెచ్చించి నిర్మించిన భవనాలను ఇప్పుడు హోటల్ రంగానికి ఇవ్వాలని ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ దశలో రుషికొండలో ఏముంది అనే అంశాన్ని మనం పరిశీలిస్తే, ఏదైతే జగన్ ప్యాలెస్గా పేరొందిన ఈ ప్రాంతం అత్యంత విలాసవంతమైనగా కాకుండా అందమైన ప్రాంతం. సముద్ర తీరం విశాఖ నుంచి భోగాపురం వరకు భీమిలి మీదుగా ఒక రకంగా ఉంటే, ఈ జగన్ ప్యాలెస్గా చెప్పుకునే ఈ ప్రాంతం మాత్రం అత్యంత అందంగా ఉంటుంది. ఇక్కడ సముద్రపు అలల తాకిడి కూడా భిన్నంగా ఉంటాయి. సముద్రపు అలలు కూడా ఇక్కడ నీలి రంగులో ఉండడమే కాకుండా అర్ధచంద్రాకారంలో కూడా సముద్రం ఉంటుంది. ఒక రకంగా ఈ వ్యూ కూడా అత్యంత అద్భుతంగా ఉండే పరిస్థితి. కేవలం ఈ భవనం మాత్రమే కాకుండా దీని అభిముఖం కూడా విలాసవంతమైన ఖరీదైన ప్రాంతం కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో చూసుకుంటే హిల్స్ ఏరియాని అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు ఈ ప్రాంతం కూడా ఒకవైపు చూసుకుంటే గీతం మెడికల్ కాలేజ్తో పాటు ఇతర అంశాలు కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే ఇక్కడికి దాదాపుగా 5 కిలోమీటర్లు చూసుకుంటే రుషికొండ ఐటీ సెజ్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే వివిధ రకాల ఐటీ కంపెనీలు, ఇప్పటికే దాదాపు 60 ఐటీ కంపెనీలు కూడా వచ్చాయి. ఇందులో ఇన్ఫోసిస్తో పాటు ఇతర దిగ్గజ కంపెనీలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఒక రకంగా చూసుకుంటే హోటల్ రంగానికి ఇప్పుడు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిన దశలో ఇప్పటికే ఈ ప్రాంతం అత్యంత ఖరీదైన ప్రాంతంగా కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈ దశలో విశాఖలోని ఇతర ప్రాంతాలు ఏ రకంగా ఉన్న ఈ రుషికొండ ఐటీ సెజ్తో పాటు ఏపీ టూరిజం కొత్తగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ప్రాంతంలో మాత్రం ఖరీదవంతమైన అలాగే విలాసవంతమైన ప్రజలు నివాసం ఉండే ప్రాంతంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు కూడా కొన్ని ప్రాంతానికి, కొన్ని భవనాలకు కూడా అత్యంత ప్రాచుర్యం తెస్తాయి. కానీ ఈరోజు చూసుకుంటే ఏపీ టూరిజం నిర్మించిన ఈ భవనాలకు మాత్రం ఇటు వైఎస్ఆర్సీపీతో పాటు బీజేపీ, టీడీపీ, జనసేన కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఇక్కడ ఏపీ టూరిజంకి సంబంధించిన రిసార్ట్స్ ఉండేవి. అయితే అక్కడ పరిమిత ఆదాయం వచ్చిన పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ భవనాల నిర్మాణం చేశారు. నిజంగా ఆ ప్రభుత్వం దీన్ని ఏపీ టూరిజం కోసం నిర్మించినట్టు బయటికి చెప్పినప్పటికీ రాజకీయ పార్టీలు మాత్రం ఇది పూర్తిగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి తన అధికార నివాసం కోసం అడ్డుగోలుగా నిర్మించారని ప్రతి విమర్శలు చేశారు. దీంతో ఈ ప్రాంతానికి అత్యంత ప్రాచుర్యం వచ్చింది. నిజంగా ఇది హోటల్ రంగానికి ఇచ్చినట్లయితే ఈ హోటల్లో ఏదైతే ఆతిథ్యం స్వీకరించడమే కాకుండా ఈ హోటల్ ఎలా ఉంటుంది అనే అంశాన్ని చూడడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు, అతిథులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఎత్తు, అందమైన ప్రదేశం, అలాగే సముద్రానికి అభిముఖంగా ఉండడం, నీలిరంగు అలలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అత్యంత ఆసక్తికరమైన అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఏదైతే మార్బుల్స్, వియత్నాం అనే అత్యంత ప్రాచుర్యం ఉన్న ప్రాంతం నుంచి, ఆ దేశం నుంచి ఇక్కడ తీసుకొచ్చిన మార్బుల్స్ ఉన్నట్టు చెప్తారు. అయితే ఇతర భవనాలు, ఇతర అంశాలు ఏ రకంగా ఉన్నా ఇక్కడ బాత్ టబ్ గురించి అత్యంత విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా అత్యంత వివాదాస్పదమైన విమర్శలు కూడా చేశారు. ఏదైతే ఈ భవనంలో నిర్మించిన బాత్ టబ్కి దాదాపు 20 లక్షలు వినియోగించారు అని ఆయన విమర్శలు చేయడంతో కొంత రకంగా రాజకీయ చర్చ కూడా కొనసాగింది. ఈ దశలో ఈ భవనాలని హోటల్ రంగానికి ఇచ్చినట్లయితే ఇతర అంశాలు ఏ రకంగా ఉంటాయన్న విషయం ఏ రకంగా ఉన్నప్పటికీ ఈ రాజకీయ అంశాలు అలాగే విమర్శల నేపథ్యాన ఇది జగన్ ప్యాలెస్గా పేరొందిన, ప్రాచుర్యం పొందిన ఈ ప్రాంతంలో బాత్ టబ్ ఎలా ఉంటుంది, ఆ బాత్ టబ్ని చూడాలి, ఆ బాత్ టబ్ని అనుభవించాలి అనే ఆలోచన కూడా కొందరికి పర్యాటకులకి వచ్చే అవకాశం ఉంది. ఏదేమిటికి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిన ఈ ప్యాలెస్గా చెప్పుకునే ఈ ప్రాంతం మాత్రం రాజకీయ అలాగే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల విమర్శల నేపథ్యాన అత్యంత ప్రాచుర్యం పొందింది, అలాగే విశేష ఆదరణ కూడా పొందిందని మనం చెప్పుకోవచ్చు. అసలు రుషికొండకు ఆ పేరు ఎలా వచ్చింది అనే అంశంపై ఆసక్తిమైన కథనం ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉంది. గతంలో చూసుకుంటే ఈ ప్రాంతంలో సప్త ఋషులు సంచరించేవారని, ఇక్కడ సప్త ఋషీశ్వరునిగా పూజలు అందుకుంటున్న మహాశివుణ్ణి అభిషేకం బ్రహ్మ ముహూర్తంలో చేసేవారని చెప్తుంటారు. దీనికి తగ్గట్టు 7 ఋషులకు తగ్గట్టు 7 బావులు ఉంటాయి. ఇప్పుడు కూడా 7 బావులు ఉన్నాయి. అలాగే ఈ 7 బావుల్లో కూడా భిన్నమైన రుచితో నీరు కూడా ఉంటుంది. నిజానికి ఇక్కడ సముద్రం దాదాపు 10 మీటర్ల దూరంలో ఉన్నప్పటికి కూడా ఏమాత్రం కూడా నీరు ఉప్పుగా లేకుండా తీయగా ఉన్న పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కూడా ఇక్కడ ఋషీశ్వర ఆలయంలో ఇక్కడ సప్త ఋషులుగా చెప్పుకునే ఈ 7 బావుల్లో నీటిని తీసుకుని తెల్లవారుజామున పూజలు చేస్తుంటారు. ఈ దశలో ఇక్కడ పర్యాటకులు వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సప్త ఋషీశ్వర ఆలయాన్ని సందర్శించుకొని అభిషేకాలు,
పూజలు కూడా చేస్తుంటారు. అయితే పర్యాటకుల మాట ఎలా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో ప్రధానంగా విశాఖ నగరాన్ని బెస్తపల్లిగా చెప్పుకుంటున్న దశలో ఇక్కడ మత్స్యకారులు మాత్రం ఇక్కడ సప్తఋషీశ్వరుని తమ కులదైవంగా భావిస్తారు. ప్రతినిత్యం అలాగే సోమవారం పూజలు చేయడమే కాకుండా కార్తీక మాసం అలాగే శివరాత్రి పర్వదినాల్లో మాత్రం పెద్ద ఎత్తున పూజలు చేస్తున్న పరిస్థితుంది. ఈ దశలోనే ఇక్కడ సప్తఋషీశ్వర ఆలయం అలాగే ఈ ప్రాంతం ఒక ఆధ్యాత్మిక చింతనలో పవిత్రంగా భావిస్తున్న దశలో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ భవనాలని ఆధునీకరిస్తున్న దశలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఏదేమైనప్పటికీ విశాఖలోని వేర్వేరు ప్రాంతాలకి ఎంతో కొంత ప్రాధాన్యత ఉన్న దశలో ఈ ఋషికొండ ప్రాంతానికి మాత్రం అత్యంత ప్రాధాన్యత ఆధ్యాత్మిక చరిత్రలో మాత్రం ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. పేరు నోకరాజ్ సార్. నోకరాజ్ గారు, చూడండి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇది ఏపీ టూరిజం బిల్డింగ్ ని డెవలప్మెంట్ కి హోటల్ కి ఇద్దాం అనుకుంటుంది. హోటల్ కి ఇస్తే ఎలా ఉండొచ్చు? చాలా బాగుంటుంది సార్. రుషికొండ బీచ్ అన్ని బీచ్ల మీద వాటర్ చాలా బాగుంటుంది. బోటింగ్, పారాషూట్, హెలికాప్టర్ అన్నీ ఉంటాయి సార్ ఈ బీచ్లో. ఎక్కడ లేని గెస్ట్లో ఎక్కడ దిగినా సరే రుషికొండ బీచ్కి రాకుండా కూడా ఎక్కడ ఉంటారు. విశాఖపట్నంలో ఎవరు దిగినా, ఎయిర్పోర్ట్లో కానీ విశాఖపట్నంలో కానీ ఎక్కడ దిగినా సరే రుషికొండ బీచ్కి రావాల్సిందే. ఏ గెస్ట్ అయినా సరే, ఫారినర్స్ అవ్వచ్చు లేదంటే ఇండియా వాళ్ళు ఎవరైనా సరే రుషికొండ బీచ్ చూడకంటే ఉండలేరు. హోటల్కి ఇస్తే గవర్నమెంట్కి అడ్వాంటేజ్, ఆదాయం చాలా బాగుంటుంది సార్. పక్కా ఫేమస్ అని బీచ్ ఇది. పక్క హోటల్ టూరిజం బిల్డింగ్లు ఇంతవరకు చాలా వరకు ఉండేవి, అవన్నీ రద్దు చేస్తారు. ఇప్పుడు కొత్తగా కట్టారు కాబట్టి ఇస్తే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మంచిదే. చాలా మంది బాగుపడతారు సార్ బీచ్ తప్పితే. ఎందుకంటే చాలా మంది టూరిస్టులు వస్తుంటారు, చాలా మంది బీచ్ చాలా మంది చూడడానికి వస్తుంటారు కదా. అదేంటంటే అక్కడ దిగే వాళ్ళందరూ తెల్లవారులు వేసిన వెంటనే అనుకూలంగా బీచ్ బ్లూ కలర్ బీచ్ కనిపిస్తుంది. బ్లూ బ్లాక్ బీచ్ ఇది రుషికొండ బీచ్ అనేది. బ్లూ బ్లాక్ బీచ్ నంబర్ 1 విశాఖపట్నంలో నంబర్ 1 బీచ్ మనది. అక్కడ గోవా ఒకటి, మన రుషికొండ బీచ్ ఒకటి మంచి ఫేమస్ అని బీచ్లు అనమాట. మన విశాఖపట్నానికి నంబర్ 1 బీచ్ బ్లూ బ్లాక్. మనకి గవర్నమెంట్ మనకి 3 కోట్ల రూపాయలు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తుంది ఈ బ్లూ బ్లాక్ బీచ్ని. ఈ స్టాఫ్ కూడా 40 మంది ఉంటారు రోజుకి రుషికొండ బీచ్లో ఓన్లీ శుభ్రం చేయడానికి. ఓకే సార్. అవును సార్. ఇప్పుడు ఏదైనా మంచి హోటల్కి ఇద్దాం అనుకుంటున్నారు, ఒకరు ఇస్తే ఈ ప్రాంతానికి కొంత డెవలప్మెంట్స్ బాగానే ఉంటాయి సార్. రుషికొండ బీచ్ బాగా ఫేమస్, పర్వాలేదు, ఏది పెట్టుకున్నా బాగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. అన్ని బీచ్ల మీద రుషికొండ బీచ్ బాగా ఫేమస్ సార్. ఆర్కే బీచ్ మీద, భీమిలి బీచ్ మీద రుషికొండ బీచ్ బాగా ఫేమస్. కస్టమర్లు కూడా అలాగే వస్తుంటారు, ఆ షాపులు కూడా బేరాలు అలాగే ఉంటాయి. అదే హోటల్కి ఇక్కడ పెడితే తీసుకున్న వాళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం, గెస్ట్లు ఎక్కువ వస్తారంటారా? బాగా వస్తారు సార్. ఇక్కడ సుందరరాజ్ రెస్టారెంట్ ఉంది, అదైతే ఖాళీగా ఉండదు, డైలీ ఫుల్గా ఉంటారు కస్టమర్లు. ఫుడ్ బాగుంటే ఇంకా వస్తారు, ఫుడ్ బట్టి ఉంటుంది. అదే, అండ్ అక్కడ చూసారు అక్కడ నుంచి సముద్రం కనిపిస్తుంది, ఇక్కడ బ్లూగా, అది అడ్వాంటేజ్ అంటారా ఆ బిల్డింగ్ నుంచి సముద్రం? ఇచ్చినట్లయితే అవునవును, పైనుండి కనిపిస్తుంది సార్, మొత్తం బీచ్ అంతా కనిపిస్తుంది. దానికోసం టూరిస్టులు పైన తీసుకుంటారు, బీచ్ దగ్గరలో బాగా కనబడతాయి కదండి. విశాఖపట్నమేనండి మాది. పూర్ణ మార్కెట్ దగ్గర నుండి వచ్చామండి. చూడమ్మా, మన వెనక బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్స్ ఇప్పుడు హోటల్ కి ఇద్దామని గవర్నమెంట్ అనుకుంటుంది. హోటల్ కి ఇచ్చినట్లయితే మంచిదే, ఎలా ఉండొచ్చు? చాలా బాగుంటదండి, బీచ్ వ్యూ ఉంటది, చాలా ప్రశాంతంగా ఉంటది. వీక్లీ వన్స్ వచ్చినా మాకు రావాలి అనిపిస్తుంది. రుషికొండ బీచ్ అంటే చాలా బాగుంటదండి. ఇప్పుడు టూరిస్టులు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అన్న డౌట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళకి ప్లేసెస్ అవి వెతుక్కోవడం, మరీ ఎక్కువ హోటల్స్ కాకుండా ఈ వ్యాపారస్తులకి నష్టం అన్నది జరగకుండా కొంతవరకు లిమిటెడ్లో పెడితే బాగుంటుంది. ఓకే, గత గవర్నమెంట్ అది ఒక సీఎం ఆఫీస్ పెడదాం అనుకున్నారు. ఈ గవర్నమెంట్ ఏంటంటే హోటల్గా కన్వర్ట్ చేద్దాం. హోటల్ పెట్టినట్లయితే ఎలా ఉంటుంది అంటారు? సీఎం ఆఫీస్ కన్నా ఈ హోటల్స్ అంటేనే బాగుంటాయండి. ఇప్పుడు సీఎం ఆఫీస్ అంటే ఓన్లీ వాళ్ళు మాత్రమే ఉండగలరు. ఇప్పుడు హోటల్స్ అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా చాలా మంచి టూరిస్ట్ ప్లేస్. ఇంకా వైజాగ్ కూడా ఇప్పుడు డెవలప్ అవుతుంది, మధురవాడలో బోల్డ్ కంపెనీస్ తేవడం అది ట్రై చేస్తున్నారు. సో ఆబ్వియస్గా ఇక్కడ హోటల్ పెడితే జనాలందరికీ మంచి ఇది అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, అక్కడ నుంచి మనకి చూస్తే సముద్రం బ్లూయిష్గా చాలా బ్యూటిఫుల్గా సన్ రైజ్ అవునండి కనబడుతుంది, చాలా బాగుంటుంది, చాలా బాగా కనబడుతుందండి. బీచ్ అంటే మన ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉంటది, కానీ రుషికొండ బీచ్ ఎలా ఉంటుంది? రుషికొండ బీచ్ చాలా బాగుంటదండి, గోవా బీచ్ లా ఉంటదండి. చాలా మంది అంటారు గోవా బీచ్ లాగా ఉంటది. మన రుషికొండ బీచ్ కూడా చాలా బాగుంటది, ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఉదయం వస్తే టైం తెలీదు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటదండి. ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమయం అవి కూడా వస్తారండి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరి పిల్లలు చాలా మంది వస్తారు సూర్యోదయం చూడడానికి, సూర్యాస్తమయం చూడడానికి, చాలా బాగుంటదండి. ఓకే, ఇక్కడ ఇది బిల్డింగ్ హోటల్ గా ఇస్తే తీసుకున్న వాళ్ళు కావచ్చు. బాగుంటదండి. సీఎం ఆఫీస్ అంటే ఓన్లీ సీఎంఏ ఉంటారు,
స్టాఫ్ వాళ్ళే ఉంటారు. హోటల్ అంటే చక్కగా అందరూ ఉంటారు, బాగుంటుంది. రూమ్ సీ వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుందండి. అంటే లోకల్గా నాన్ లోకల్ అంటే ఫారిన్ టూరిస్టులు ఫారిన్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఫారినర్స్కి మంచి ఎంజాయ్మెంట్ ప్లేస్ అవుతుంది. టూరిస్ట్ ప్లేస్ కదా ఇక్కడ. ఆఫీసులు కంపెనీలు వస్తున్నాయి, చక్కగా ఎంజాయ్ చేస్తారు అందరూ. బాగుంటుందండి చాలా. वाइट है एंड इको फ्रेंडली है, बहुत नहाने के लिए बहुत अच्छी प्लेस है। तो अच्छा स्लोप में है, इसलिए जो आदमी नहाने आते हैं तो इसमें कोई प्रॉब्लम नहीं होता है। जो प्रॉब्लम पूरी में होता है, यहाँ पे से प्रॉब्लम नहीं हो रहा है। पूरी में खड़ा ब्रिज होता है, यहाँ पे तो बहुत ग्रेजुअली डाउन होता है, इसलिए वो तो ठीक है। और अरेंजमेंट तो वो सब ठीक है, अच्छा है। at your back side there is a building, you know, you look that side, Yeah. there is a building. हाँ हाँ Present government decided to maintain it as a hotel. If it become hotel, is it good? यस, अच्छा लगेगा। तो सी व्यू तो आ जाएगा, तो सी बीच में भी रहने के तो जो मौका मिलेगा पब्लिक को, वो तो अच्छा लगेगा। हाँ It will be profitable also. यस, अदर देन होटल और अदर देन जो रिसोर्ट है ना, इससे भी ज़्यादा होगा यहाँ पे। बिकॉज ऑफ दैट यहाँ पे जो सी व्यू है ना, वो सी व्यू आते हैं डायरेक्टली, और बीच आते हैं डायरेक्टली, एंड कम्युनिकेशन भी जाता है, अच्छा है। और बैठने के लिए और एनवायरनमेंट के लिए ये भी अच्छा है। आप लोग बनाएंगे तो वो ठीक अच्छा होगा। You mean this government decision is good? यस यस यस। చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.